హైడ్రా అలజడి. గత 111 జీవో పరిధిలో ఉన్న గ్రామాలకు హైడ్రాను విస్తరించే యోచనలో ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలో జీవో రద్దుతో ఆ గ్రామాల్లో భూములకు రెక్కలు నిర్మాణాలు. హైడ్రా పరిధిలోకి వస్తే తిరిగి పాత నిబంధనలు వస్తాయన్న ఆందోళనలో ప్రజలు. స్థానిక ఎన్నికల్లో ఇది తమకు నష్టం కలిగిస్తుందంటున్న కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో 45 గ్రామాల విలీనం ప్రతిపాదన వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన పలువురు. నేనేమంటున్నా అంటే ఇందులో చాలా సింపుల్. ప్రభుత్వము ఈ అంశాన్ని పరిశీలించండి. ఈ 111 జీవో పరిధిలో దాదాపు 1,00,000కు పైన ఎకరాలు ఉన్నాయి. అట్లీస్ట్ కొంతలో కొంత ఉన్న వాతావరణాన్నైనా సెట్ చేయాలంటే ఇప్పుడు 111 జీవోని ఎత్తేయడం వల్ల హైదరాబాద్ పనికే రాదు. మనం ఇవాళ ప్రశాంతమైన గాలి పీలుస్తున్నాం ఎంతో కొంత. ఇప్పటికే పొల్యూషన్ పెరిగింది, ఆగమాగం అవుతున్నది హైదరాబాద్ కూడా. ఒకవేళ ఈ 111 జీవో ఎత్తేస్తే అది కూడా కాంక్రీట్ జంగిల్ అయిపోతే మనం మరో ఢిల్లీ అవుతుంది హైదరాబాద్, డౌటే లేదు అందులో. ఇప్పుడు సెంటర్ సిటీ అంతా ఈ ప్రశాంతంగా ఈ రకంగా మనం ఉన్నాం. సాయంత్రం 4-5 తర్వాత ఒక కూల్ వెదర్ ఉంది అంటే ఆ ప్రాంతమే ప్రధానమైన కారణం. ఇప్పుడు 111 జీవోని రద్దు చేస్తూ జీవో 69ని తీసుకొచ్చిండు కేసీఆర్. అంటే అక్కడ ఎలాంటి నిర్మాణాలైనా మిగతా ప్రాంతంలో ఏ రకంగానైతే ఉంటుందో ఆ ప్రాంతంలో కూడా ఎలాంటి నిర్మాణాలైనా చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, స్థానిక ఎన్నికల్లో మాకు ఇబ్బంది వస్తుంది అని కాంగ్రెస్ నేతలు అంటున్నారట. ఎందుకు? 111 జీవో రద్దు చేయడం వల్ల ఆ గ్రామాల్లో ఉన్న భూమి అంతా ఆ ప్రాంత రైతుల చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు నష్టపోతున్నారని అంటున్నారు. నేనేమంటున్నా, టోటల్ 80% ల్యాండ్ ఆ గ్రామాల పరిధిలో లేదు, ఆ గ్రామ ప్రజలకు లేదు. ఆ గ్రామాల పరిధిలోని భూమి ఆయా గ్రామ ప్రజల చేతిలో లేదు, రైతుల చేతిలో లేదు. 80% భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినిమా స్టార్లు, పొలిటికల్ లీడర్లు కొని అవతల పడేసారు. అక్కడున్న రైతుల చేతిలో కేవలం 20% భూమి మాత్రమే ఉన్నది. అసలు ఫస్ట్ అక్కడ ఎవరి చేతిలో ఎంత భూమి ఉన్నది అన్నది ప్రభుత్వం సర్వే చేయించండి. ఫస్ట్ భూమి రియల్ ఎస్టేట్ కంపెనీల చేతిలో ఉందా, లేదు ప్రజల చేతిలో ఉందా, ఎంత భూమి ప్రజల చేతిలో ఉందన్నది సర్వే చేయించండి ఫస్ట్. 20% మించి అక్కడ ఆ ప్రజల చేతిలో భూమి లేదు. సో ఇప్పుడు ఈ 111 జీవో పరిధిలో కూడా హైడ్రాను విస్తరిస్తారట. ఎందుకు రాస్తారా ఈ వార్తలు? ఇప్పుడు నేను అనేది ఏంటంటే అన్ని ఫామ్ హౌస్లు కూలిపోవాలి. 111 జీవో పరిధిలోకి హైడ్రాని తీసుకొస్తే పొంగులేడి ఫామ్ హౌస్ ఉండదు, జూపల్లి ఫామ్ హౌస్ ఉండదు, ఇంకోరు ఫామ్ హౌస్ ఉండదు, ఇంకోరు ఫామ్ హౌస్ ఉండదు, కేటీఆర్ ఫామ్ హౌస్ అసలే ఉండదు. కాంక్రీట్ నిర్మాణాలు ఆయా ప్రాంతాల పరిధిలో చేయడానికి వీల్లేదు. ఇండ్లు తప్ప, ఏది గ్రామీణ ఆ ఊరి యొక్క ఇండ్లు తప్ప వేరే ప్రాంతాల్లో కాంక్రీట్ నిర్మాణాలు చేయడానికి వీల్లేదు. మొత్తం ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఏ ఫామ్ హౌస్ ఉంటుంది? ఉండదు. రంగనాథ్ కమిషనర్ పోయి అన్ని లీడర్ల ఫామ్ హౌస్లు కూల్ చేస్తాడా? అయ్యే పనేనా ఇది? ఎందుకు ఇట్లాంటి వార్తలు రాసి ప్రజల్ని ఆగమాగం చేస్తారు? హైడ్రా అలజడి ఇంకోటి అని. అరే ఉన్న మేము చూపించిన వాటినే కూలుస్తలేరే, ఇంకా నువ్వు 111 జీవో కాడికి పోయినావు. హైదరాబాద్లో ఉన్న చెరువులను కబ్జా చేసిన దొంగలని ఇంతవరకు మీరు పట్టుకుంటలేరే, వాళ్ళ కట్టడాలే కూలుస్తలేరే. ఇంకా మూసాపేటలో మొత్తం చెరువే మింగిర్రా నాయన. వాసవి గ్రూప్ అని మేము ముందు నుంచి మొత్తుకుంటున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి చూపిస్తాం. అమీన్పూర్ పోయిన అమీన్పూర్లో మొత్తం చెరువుని కబ్జా పెట్టిరు. గూడెం మహిపాల్ రెడ్డి ఆ బ్యాచ్ అంతా కలిసి దాని గురించి మాట్లాడరు. ఎక్కడో ఉన్న 111 జీవో గురించి ఇప్పుడు చర్చ అంతా. ఎందుకంటే వాళ్ళ ఫామ్ హౌస్లు కథ వస్తున్నాయి కదా. ఇదంతా ఇష్యూని డైవర్ట్ చేయడానికి మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. ఎవరి ఫామ్ హౌస్ కూలదండి. ఏమైనా కూలిస్తే జర్రా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేని ఫామ్ హౌస్లో ఏమైనా కూలిస్తారేమో కానీ ఏ పొలిటికల్ లీడర్ ఫామ్ హౌస్ కూలదు. మీరు రాసి పెట్టుకోండి.